హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన రష్మిక మందన్నాస్ ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న గారు ప్రధాన పాత్రలో, అట్లాగే దీక్షిత్ శెట్టి గారు హీరోగా, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ లవ్ స్టోరీ సినిమానే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మంచి ప్రమోషన్స్ చేశారు. రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఒక ఇన్నోసెంట్ అమ్మాయి అయిన భూమాదేవి ఇంగ్లీష్లో తన ఎంఏ పూర్తి చేయడానికి హైదరాబాద్కు వస్తుంది. అలా తన కాలేజీలోనే వేరే బ్రాంచ్కి చెందిన విక్రమ్తో బాగా పరిచయం అవుతుంది. అక్కడి నుంచి వారి పరిచయం ప్రేమగా మారిపోతుంది. కానీ అది కాస్త నెమ్మదిగా ఇంకొక దారిలోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ బిహేవియర్లో కొన్ని చేంజెస్, అలాగే టాక్సిక్ బిహేవియర్ని భూమాని ఎంతగానో ఇబ్బంది పెడతాయి. ఏది బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఇలాంటి ఒక రిలేషన్షిప్ని ఎలా ముందుకు నడిపించుకెళ్ళింది, చివరికి వీరి ప్రేమ కథ ఎలా ముగింపు పలికింది, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి నటి రష్మిక మందన్న యాక్టింగ్ అని చెప్పచ్చు. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో మంచి సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకున్న యాక్టర్ ఏమో, అయితే ఇలాంటి ఒక రోల్లో ఆమెలో నుంచి ఇంకొక వివిధ కోణాన్ని చూపించిందనే చెప్పాలి. భూమా అనే అమ్మాయిగా ఆ పాత్రలో రష్మిక నటించింది అనడం కంటే జీవించిందని చెప్పచ్చు. ఆ పాత్రలో ఉన్న సున్నితమైన ఎమోషన్స్ని కానీ, అద్భుతమైన నటనతో చూపించిన వేరియేషన్స్ని కానీ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి. ఈ సినిమా చూస్తే ఈమెకి ఇంకొక అవార్డు ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్న రేంజ్లో రష్మిక గారు ఈ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక ఇంకో పక్క న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమాలో కీలక పాత్రలో కనిపించిన యంగ్ నటుడు దీక్షిత్ శెట్టి ఈ సినిమాలో కంప్లీట్గా నెగిటివ్ రోల్ చేశాడు. ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్గా దీక్షిత్ విక్రమ్ అనే క్యారెక్టర్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. తనలో ఉన్న గ్రే షేడ్స్ని పాత్రకి ఎలా కావాలంటే అలాంటి పర్ఫార్మెన్స్ని డెలివరీ చేసి ఆడియన్స్ని కూడా ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ తీసుకురాగలిగే న్యాచురల్ పర్ఫార్మెన్స్తో అందరినీ మెప్పించాడనే చెప్పాలి. ఈ సినిమాలో హీరోకి అట్లాగే హీరోయిన్కి మధ్య వచ్చే అన్ని సన్నివేశాలు సాలిడ్గా వర్కౌట్ అయ్యాయని చెప్పచ్చు. ముఖ్యంగా విక్రమ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మారిపోయిన పరిస్థితుల నుంచి స్క్రీన్ ప్లే మంచి డీసెంట్గా మారింది. ఇక యాక్టర్ రావు రమేష్ కూడా ఒక కీలక పాత్ర ఈ సినిమాలో పోషించారు. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఆయన నటన కూడా బాగా వర్క్ అయిందని చెప్పచ్చు. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ రాసుకుని, అలాగే ఈ సినిమాని ప్రజెంట్ చేసిన కొన్ని సన్నివేశాలు చాలా ఆలోచించే విధంగా ఉన్నాయని చెప్పాలి. భూమా రోల్ని ఒక ఇరుకైన బాత్రూమ్కి ప్రతిబింబించేలా చూపించిన సీన్ కానీ, అలాగే రష్మికకి ఇంకో పక్క జబర్దస్త్ ఆర్టిస్ట్ రోహిణి గారికి మధ్య వచ్చే ఒక ఎమోషనల్ సీన్ కానీ సినిమాలో సాలిడ్గా వర్కౌట్ అయినాయి అని చెప్పచ్చు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాలో చూపించిన లవ్ స్టోరీ అందరి ప్రేములకి కనెక్ట్ అవ్వాలని ఖచ్చితంగా లేదు. కొంతమంది మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. రాహుల్ రవీంద్రన్ రాసుకున్న ఈ స్టోరీ స్క్రీన్ ప్లే కొంతమందికి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ ఆల్ ఎవ్రీ వన్ కప్ ఆఫ్ టీ అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక ఈ సినిమాలో చూపించిన రెండు డిఫరెంట్ పాత్రలు భూమా అలాగే విక్రమ్ ట్రాక్లో వచ్చే మూమెంట్స్లో కొన్ని సీన్స్ అయితే రిపీటెడ్గా చూపించారనే ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడక్కడ కొంచెం సాగదీసిన ఫీలింగ్ కూడా అనిపించింది. ఇక మంచి ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే బాగా డల్ అయిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కొంచెం పేస్ అనేది స్లో అయిపోయింది. మూమెంట్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించింది. క్లైమాక్స్ కూడా బాగా సింపుల్గా అనిపించింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. అట్లాగే ఈ సినిమాకి అందించిన ఎడిటింగ్ వర్క్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. మ్యూజిక్ కూడా పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ అయింది. కొన్ని సీన్స్లో బాగా ఎలివేట్ చేసింది కూడా మ్యూజిక్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ విషయానికి వస్తే దర్శకుడిగా మంచి అటెంప్ట్ చేశాడనే చెప్పాలి. కొంచెం స్క్రీన్ ప్లే దగ్గర జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఎమోషన్స్ పరంగా మాత్రం కొన్ని సీన్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయనే చెప్పాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో రష్మిక మందన్న ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ని అందించారని చెప్పచ్చు. వీటితో పాటు దీక్షిత్ శెట్టి కూడా పోటాపోటీ పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు. ఇక రావు రమేష్, రోహిణి లాంటి నటులైతే మంచి సన్నివేశాలతో వాళ్ళు షైన్ అయ్యారనే చెప్పాలి. సినిమా లవ్ స్టోరీస్ని బాగా ఇష్టపడేవాళ్ళు, అందుట్లో టాక్సిక్ రిలేషన్షిప్స్ని బాగా ఇష్టపడేవాళ్ళు ఈ సినిమాకి మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. మిగతా వాళ్ళు కూడా ఒక లవ్ స్టోరీ సినిమాగా ఈ సినిమాని ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.